అపారమైన అరణ్యాలు, భయంకరమైన అడవి జంతువులు నిండిన కాలంలో ఒక క్రూర వేటగాడు జీవించేవాడు. ఆ వేటగాడిని చూసిన వెంటనే అడవిలో ఉన్న జింకలు, అడవి పందులు మాత్రమే కాదు, పులులు, సింహాలు కూడా భయంతో దూరంగా పారిపోయేవి. ఏ బాటసారులు వచ్చినా వారిని అడవి నుండి తరిమి కొట్టేవాడు. వేటాడటం, మాంసం తినటం, జంతువుల మాంసం నుండి పులియబెట్టిన మద్యం తాగటం అదే అతని జీవితం. అతని భార్య కూడా అదే విధంగా జీవించేది. ఇద్దరూ ఎలాంటి నియమాలు లేకుండా, ఎలాంటి హద్దులు లేకుండా విచ్చలవిడిగా జీవించేవారు. ఒకరోజు అతని భార్య నవ్వుతూ ఇలా అంది, రేపు మన పెళ్లి రోజు కదా మామా, మంచి తాజా మాంసం పట్టుకురా, విందు చేసుకుందాం. ఆ మాట విన్న వెంటనే వేటగాడు తన విల్లు బాణాలు తీసుకుని అడవిలోకి బయలుదేరాడు. అడవి మధ్య భాగాన నది వద్దకు వెళితే జంతువులు నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు వేటాడి తాజా మాంసం దొరుకుతుందని ఒక నది దగ్గర దాక్కుని వేచి ఉండిపోయాడు. కాని ఆ రోజు విచిత్రంగా ఏ జంతువు కూడా రాలేదు. సూర్యుడు మెల్లగా అస్తమించాడు. చీకటి అడవిని పూర్తిగా కప్పేసింది. ఆ రోజు అమావాస్య కావడంతో చంద్రుడు లేలేని ఆ రాత్రిలో అడవి మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అలా చాలాసేపు ఎదురుచూసిన వేటగాడు అలసిపోయి అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టుపైకి, దాని కింద ఉన్న బండరాయిపై కాలు పెట్టి ఎక్కాడు. నిద్రపోకుండా ఉండడానికి ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా కోసి క్రింద పడేస్తూ ఉండిపోయాడు. అతని నడుముకు కట్టిన జంతు చర్మకు తోలు, తిత్తి నుంచి నీటి చుక్కలు ఒక్కొక్కటిగా క్రింద పడుతూనే ఉన్నాయి. సరిగ్గా బ్రాహ్మీ ముహూర్త సమయంలో చిన్న శబ్దం వినిపించింది. ఒక జింక నది దగ్గరకు వచ్చింది. అంతలో అతని భార్య కూడా అక్కడికి వచ్చింది. అతను రాత్రంతా ఇంటికి రాకపోవడంతో ఆమె అతన్ని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చింది. ఇంకా ఏం దిక్కులు చూస్తున్నావు? అవి పారిపోయేలోపు వాటిని చంపు. జింకలను చూస్తూ ఇంకా చంపకుండా ఏం చేస్తున్నావు అని ఆమె కూడా అదే రాయిపై చెట్టుపైకి ఎక్కి విల్లు, బాణాలు తీసుకోపోయింది. అప్పుడే ఆమె కూడా జింకల మాటలు వినడం ప్రారంభించింది. అప్పుడే ఆ జింక భార్య ముందుకు వచ్చి ఇలా అంది, దయచేసి నా భర్తను విడిచిపెట్టండి, కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి. ఏంటివి? ఇవి మాట్లాడుతున్నాయా? ఇది నీకు వినిపిస్తుందా? నామతి పిల్లలు తినలేదు కదా. మా అమ్మను, నాన్నను దయచేసి వదిలేయండి, ఎందుకంటే మా లేత మాంసం ఇంకా రుచిగా ఉంటుంది. వేటగాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను మొదటిసారి జంతువుల మాటలు వినగలుగుతున్నాడు. ఇద్దరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఆ జింక కుటుంబాన్ని చూసిన వేటగాడికి తన కుటుంబం గుర్తుకు వచ్చింది. మొదటిసారి అతని హృదయం కరగింది. దాంతో ఆ జింక కుటుంబాన్ని వదిలేశాడు. అప్పుడే అగస్త్య మహర్షి వారి దగ్గరకు వచ్చి వారి మౌనాన్ని గ్రహించాడు. జరిగినది దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. వారికి ఇలా వివరించడం మొదలుపెట్టాడు. నీకు తెలియని విషయం ఏమిటంటే, ఆ చెట్టు కింద ఒక పవిత్రమైన శివలింగం ఉంది. రాత్రంతా జంతువుల కోసం నీవు మెలకువగా ఉండడానికి ఆ బిల్వ ఆకులను కింద పడేస్తున్నావు. ఇంకా నీ నడుముకున్న తోలు తిట్టి నుంచి ఆ నీటి చుక్కలు, నీ కూడా నేను పూజించే ఆ శివలింగం ఏదైతే నువ్వు కేవలం బండరాయిని కాలు పెట్టి చెట్టెక్కవో దాని మీద పడ్డాయి. అంటే తెలియకుండానే నీవు రాత్రంతా కార్తీక అమావాస్య నాడు శివలింగానికి పూజ చేస్తున్నట్టే అయింది. మీ ఇద్దరికీ జాలి, కరుణ, ప్రేమభావం ఏర్పడ్డాయి.
మేము ఆ బండరాయిపై ఆ, ఆ, అదే ఆ శివుడిపై కాలు పెట్టెక్కినందుకు ఆ మనిషి కోపం రాలేదా సామి? కాలు నీ ఒంట్లో భాగమేగా. అలానే ఆయన సృష్టించకపోతే నీ కాలెవరిచ్చారు తల్లి? శివుడు అవ్యాజ కరుణామూర్తి. శివుడికి భేదభావం ఉండదు. ఏ జీవి అయినా తన బుద్ధి మేరకు తెలియక తప్పు చేస్తే క్షమిస్తాడు. ఉదాహరణకు ఓ సాలెపురుగు శివలింగంపై పాకితే దాని కాలు తగిలిందని శివుడు భస్మం చేయడు కదా. అలాగని ఎవరైనా తెలిసి కూడా ఈర్ష్య ద్వేషాలతో పక్కవారు నాశనమవ్వాలని కోరుకుంటే మాత్రం శివుడు ఊరుకుడు. ఆయన ధర్మజ్ఞాన త్రికాల స్వరూపుడు అని వారికి అగస్త్య మహర్షి శివతత్వాన్ని వివరించాడు. అయ్యా, నాకెందుకో ఆ శివయ్యను పూజించాలనుందయ్యా. అగస్త్య మహర్షి వారికి పవిత్రమైన పంచాక్షరి మంత్రం ఉపదేశం చేశాడు. అప్పటినుంచి వేటగాడు నిశ్శబ్దంగా మౌనంతో ప్రతిరోజూ భక్తితో శివుని ధ్యానం చేస్తూ జీవించాడు. ఒకరోజు శివలింగం నుంచి మాటలు వినిపించాయి. నీవు నన్ను గోప్యమైన మనసుతో, అంటే ఎటువంటి ఆలోచనలు కోరికలు లేని మనసుతో పూజించావు కాబట్టి నీకు గుహడు అనే నామము ఇస్తున్నాని చెప్పగా వేటగాడు సంతోషించి శివుడిని మానవ అవతారంలో దర్శించారని కోరగా శివుడు, నా అంశైన రాముడు నీ వద్దకు వచ్చినప్పుడు ఆయనను దర్శించి సేవ చేశాక ముక్తి పొందుతావని వరమిచ్చాడు. నీ దర్శన భాగ్యం కోసం ఎన్నాళ్ళో వేచి ఉన్నానయ్యా. కృతయుగ అంతఃకాలం నుంచి ద్వాపర యుగంలో శ్రీరాముని కొరకు వేచి చూసి ఆయనను చూసి సేవించి గుహుడు ముక్తి పొందాడని శివ మహాపురాణంలో వేదవ్యాసుడు చెప్పాడు.